హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను న్యూజిలాండ్ లాక్లాండ్ ఉంటాను. అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి అనే మనస్తత్వం అన్నది మీ ఎన్జెడ్ రిపోర్టర్. చూసారు కదా, ఇన్సిడెంట్ జరిగిందండి మన రీసెంట్గా 1 వీక్ అవుతుంది. అందుకే నేను వీడియోలు చేయలేకపోతున్నాను. చాలా పెయిన్గా ఉంది చేయంతా. ఇది పనిచేస్తూ ఉండగా లీటర్ బెంచ్ కింద పడిపోయాను. ఇన్సిడెంట్ జరిగింది 1 వీక్ దాటిపోయిందండి. చాలా ఇబ్బందిగా ఉంది, నొప్పిగా ఉంది. ఇప్పుడు పడగలండి, పడినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ప్రజెంట్ అయితే నేను ఏసీసీ కవర్ అయిందండి. నాకు తెలియదు హాస్పిటల్కి వెళ్ళేదాకా. నేను షాక్ అయ్యాను. అన్నీ వాళ్ళే చూసుకుంటారంట మనకి ఏసీసీలో. నాకు తెలియదు. హాస్పిటల్కి వెళ్ళినాక వాళ్ళు చెప్పారు ఏసీసీ ఉండద్ది, అన్నీ వాళ్ళే చూసుకుంటారంట. మనకి మెడికల్ కానీ మెడిసిన్ కానీ మన ఇంటికి వచ్చినాక ఏమో కావాల్సిన షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చిన, అదే ఈ ఇంపార్టెంట్ థింగ్స్ గ్యాసరీస్ అయితే తెచ్చుకోవాల్సిన, లాండ్రీకి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాళ్ళే ట్యాక్సీ ప్రొవైడ్ చేస్తారంట. లేకపోతే ఏమైనా ఉన్నాయి అరేంజ్ చేస్తారంట మన కోసం. బాగా సపోర్టింగ్ ఉంది అది. ఇక్కడ అన్నీ చూసుకుంటున్నారు. ఇంతవరకు నేను అయితే హాస్పిటల్లో కానీ మెడిసిన్ కానీ ఖర్చు పెట్టలేదండి. బయటికి వెళ్ళాల్సిన ట్యాక్సీ వాళ్ళే పంపిస్తున్నారు. హెల్పింగ్ అక్కడ ఎవరైనా పంపిస్తారు, మీకు అవసరమైనప్పుడు ఫోన్ చేయమన్నారు. నేను తీసుకోలేదండి. అది నా కారు ఉంది, మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు నడిచిపోయింది. ఇక్కడ అది సపోర్టింగ్ ఉంది ఇక్కడ మనకి. అదొక గుడ్ విల్ అనమాట. అసలు ఏం జరిగిందంటే అండి, నేను అక్కడి నుంచి వైరావాణి 400 కిలోమీటర్లు అక్కడ పనికి వెళ్ళాను. 4 days వర్క్ ఉంది అక్కడ. 4 days వర్క్ చేసి మళ్ళీ 2 days ఎంజాయ్ చేసి వచ్చేద్దాం వీకెండ్లో వెళ్ళాము. వెళ్తే 1 day చేసాము. 2 రోజున లీటర్ నుంచి పెద్ద ఐటెం కాదు, ఓ మీటర్ రైట్ ఉంది. పడిపోయి ఇదే ఇలా డెక్ ఉంది, ఇస్మెంట్ డెక్ మీద పడిపోయి కింద లీటర్ నుంచి పడిపోతే ఇది ఎల్బో తప్పుకుంది. ఎల్బో మిస్ అయింది. ఇంకెక్కడ తగలేదు డబ్బులు. పట్టం చేమే పడింది. ల్యాండ్ అయ్యాను నేను. ఎల్బో తప్పుకుంది. ఎల్బో తప్పుకుండంలో దానికి ఇంత చిన్న ముక్కడ ఇరిగిపోయి పక్కెళ్ళిందంట. ఎక్స్రేలో పక్కెళ్ళింది. డాక్టర్ చూసి చెప్పారు. అక్కడ పడిన 15 నిమిషాలకి అంబులెన్స్ వచ్చింది. పనికాడికి పక్కన 1 kilometer హాస్పిటల్. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళింది. 15 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేసింది. అక్కడ రాగానే వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు. నొప్పి కాటికి ట్రీట్మెంట్ చేసి తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్కి. నాకు లోపలికైనా తెలిసింది హాస్పిటల్కి వెళ్ళినాక. ఏసీసీ ఉండిద్ది, అన్ని దాంట్లో కవర్ అవుతాయి. మనకి 80% శాలరీ కార్డ్ వచ్చిందంట. మనకు వచ్చే శాలరీలో నుంచి 80% శాలరీ కార్డ్ వచ్చిందని అప్పుడే తెలిసింది నాకు. నేను షాక్ అయ్యాను. నాకు తెలియదు అసలు యాక్చువల్గా. నేను అప్పుడు షాక్ అయ్యాను. ఇక ఎక్స్ట్రా తీశారు. తీసేసి మొత్తిచ్చి తప్పుకుందని చెప్పి ఇది ఎల్బో సెట్ చేశారు. ఎల్బో సెట్ చేసి నైట్ అల్లా హాస్పిటల్లో ఉన్నాను నేను, వైరబ్ హాస్పిటల్లో. మార్నింగ్ 10 o'clock డిశ్చార్జ్ చేశారు. ఆక్లాండ్ హాస్పిటల్కి వెళ్ళి కొద్దిగా అక్కడ చెక్ చేస్తారని చెప్పారు. ఇక్కడికి వచ్చినాక నైట్ అక్కడి నుంచి ఇక్కడ 400 kilometers జర్నీ చేసేవాడికి నైట్ 7:30, 8 అయిపోయింది. 8 కల్లా హాస్పిటల్కి వెళ్తే ఎమర్జెన్సీ హాస్పిటల్లోకి వెళ్తే చూశారు. స్కానింగ్ అయి తీసి చూసి డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. చిన్న పీస్ ఒకటి తప్పుంది, ఇరిగిపోయి పక్కన ఉంది. చూపించారు ఎక్స్రేలో. చూపించి ఇది జాయింట్ కాడ అది ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఒక జాయింట్ కాడ మార్చి ఇంకో డివైజ్ ఏదో పెడతామన్నారు. ఇంకా మన చేతుల్లో ఏం లేదు, ఇంకేదైతే చేయమని చెప్పాను డాక్టర్ గారికి. చేస్తే ఓకే అన్నాడు. ఓకే 2 days అన్నాక ఆపరేషన్ చేశారు. తెలిసి అయితే నాకేం చెప్పలేదు. ఏం చేశారంటో రిపోర్ట్స్ అయితే మన దగ్గర అయితే లేవు. మనకి ఎవరు ఇక్కడ వాళ్ళ దగ్గర ఉండి రిపోర్ట్స్ అయితే పీస్ స్కూల్స్ అడ్డిచ్చారు అనుకుంటున్నాను. ముక్కు ఎరిగిపోయింది. చెయ్యి అయితే బాగుంది. ప్రెజెంట్ ఇప్పుడు బాగుంది. 80% శాలరీ కార్డ్ ఇస్తున్నారు. మెడిసిన్ కార్డ్ ఫ్రీగా ఇచ్చారు. ఇంతవరకు నేనైతే రూపాయి ఖర్చు పెట్టుకోలేదు.
అన్ని గవర్నమెంట్ ద్వారా నేను ఇంకా వాళ్ళే అడిగారు, నువ్వు ఏమన్నా బయటకు వెళ్తే చెప్పండి, డ్రైవింగ్ చేసుకోలేవు కదా ఇక్కడ అదే మన ఇంపార్టెంట్ థింగ్స్ ఫుడ్కి కానీ కుకింగ్ కానీ అని హెల్ప్ కావాల్సిన, మనకి వండర్ కావాల్సిన, మెడిసిన్ అని తెచ్చుకోవాల్సిన, ఇంకేమైనా కావాల్సిన చెప్పండి పంపిస్తున్నారు ఎవరిని. మనకైతే ప్రెజెంట్ అయితే అవసరం లేదు, గవర్నమెంట్ చూసుకునేదిలేండి ప్రత్యేకంగా. ప్రెజెంట్ అయితే అవసరం లేదు, మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు నడిచిపోతుంది, వాళ్ళే చూసుకుంటున్నారు. కొద్దిగా డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్లో మన ఫ్యామిలీ పక్కన ఉండదు, మన ఫ్యామిలీ పక్కన ఉన్నదాన్ని డిసడ్వాంటేజ్. కర్మైన బాగుంది, నాకైతే మా ఫ్రెండ్స్ చూసుకుంటున్నారు. మోంటి, సురేష్ నన్ను బాగా హెల్ప్ చేశారు, పంకజ్, ఇంకా మా రూమ్మేట్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉంటారు, వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు నాకు. ఏమైనా కావాల్సి వచ్చినా వాళ్ళే చూసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మనకి ఏసీసీ ఉంది, చాలా ఈజీ అండి. ఇది 1972లో స్టార్ట్ అయింది, ఇది పేపర్ వర్క్ చేశారు. 1974లో దీన్ని ప్రాసెసింగ్లో తీసుకొచ్చారు. 74 నుంచి ఇది వర్కింగ్లో ఉంది అప్పటి నుంచి. ఏసీసీ అంటే దెబ్బలు తగిన ప్రత్యేకంగా ఇది డిపార్ట్మెంట్ ఒకటండి, సపరేట్ గవర్నమెంట్ సంబంధించిందే కానీ ప్రత్యేకంగా చూస్తారు. ఇది అప్పుడు 1974 నుంచి ఉందంట. ఇది 2005లో దీన్ని కొద్దిగా ఇంకా డెవలప్మెంట్ చేశారు. దీనికి ఒక మంత్రిని ఒక సిస్టంగా పెట్టారు 2005 నుంచి. ఇప్పుడు 2025 ఫిబ్రవరి నుంచి ఇంకా డెవలప్మెంట్ చేశారు, ఇంకా మోడిఫికేషన్ చేసి ఇంకా ఇంకా బెనిఫిట్స్ యాడ్ చేశారు దీంట్లో. నాకు పూర్తిగా తెలియదు, తెలిసిన వరకైతే అన్ని వాళ్ళు చూసుకుంటారు, ఏసీసీ వాళ్ళే. మనకి తెలియాల్సింది ఏంటంటే కొన్ని తెలియాలి, తెలియపోయినట్టు తెలుసుకోవచ్చు. మన తెలుగు వాళ్ళ కోసం మనం ఒకటే నిలబడాలి. మీకోసం మీరు ఏమైనా ఇబ్బంది పడద్దు, నేను ఎక్స్పీరియన్స్తో చెబుతున్నాను. మీకు ఎటువంటి ఇన్సిడెంట్ జరిగితే నేను కాంటాక్ట్ అవ్వచ్చు, మీరేం బాధపడకండి. దేనికైనా గుణధైర్యంతో ఉండాలి. నేను చెబుతాను, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చీర కొట్టుకుని ఉన్నా కాబట్టి నాకు కొన్ని తెలిసినవి, లేదా నాకు తెలియదు మెరికల్ గురించి. ఇక్కడ మెరికల్ అయితే మంచిగా కేర్గా చూసుకుంటున్నారు, ఇంతవరకు అయితే నేను రూపాయి పెట్టలేదు, అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు. బెనిఫిట్స్ అయితే బాగుంది, కొద్దానికి అద్దానికి డిస్టర్బెంట్ అవ్వకూడదు, ఏదైనా మనం మంచిగా అనుకోవాలండి. ఇప్పుడైతే చేయతే బాగానే ఉంది, చూసారు కదా. ఇంకో 2 weeks రమ్మన్నారు డాక్టర్ గారు, వెళ్ళాక చూసి ఏం చేస్తారో. ఇప్పుడు రిపోర్ట్స్ తీసుకున్నారు, రిపోర్ట్స్ కూడా ఏం తెచ్చుకోలేదు ప్రెజెంట్. ఏదైనా మనం మంచిగా అనుకోవాలండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి బెనిఫిట్స్ ఉన్నాయి, అన్ని వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఏసీసీ కవర్లో వెళ్ళిపోతుంది అంతా, అలా చూసుకుంటున్నారు కానీ ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. దీనివల్ల వీడియోలో చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్, వీడియోలు కూడా ఇంకా లేట్ అవుతాయి, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, దాంట్లో ఉండాలి అని మనసుతో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్.